ఆసియాలోనే అతిపెద్ద జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టుగా పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిలవనుంది. జంబో టర్బైన్ల సాంకేతికతతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. తక్కువ ఎత్తుతోనే ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేసేలా టెక్నాలజీని వినియోగించనున్నారు. 80 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 12 యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో 960 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. దీంతో విద్యుత్ కొనుగోలు వ్యయంలో సుమారు 1100 కోట్లు ఆదా కానున్నాయి. ఈ ప్రాజెక్టు 2028 జనవరికి పూర్తి చేయాలని ఏపీ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. తక్కువ హెడ్తోనే అత్యధిక విద్యుత్తును ఉత్పత్తి చేసేలా ఈ ప్రాజెక్టు కోసం సాంకేతికతను ఉపయోగించనున్నారు. ప్రాజెక్టులో వినియోగించే టర్బైన్లు, జనరేటర్లు, ఎలక్ట్రోమెకానికల్ పరికరాలను భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సరఫరా చేస్తోంది. ప్రస్తుతం పంప్ హౌస్ నిర్మాణం, ఇంజనీరింగ్ పనులు వేగంగా సాగుతున్నాయి. గోదావరి పుష్కరాల నాటికి కనీసం 3 యూనిట్లు ప్రారంభించాలని ఏపీ జెన్కో లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 4 యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన టర్బో జనరేటర్లను బీహెచ్ఈఎల్ అందించింది. వాటిని అమర్చే పనులు జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు దగ్గర విద్యుత్ ఉత్పత్తి కోసం 27 మీటర్ల హెడ్ ఉంటుంది. ఇదే హెడ్తో నాగార్జునసాగర్ టైల్ పాండ్లో ఏర్పాటు చేసిన జల విద్యుత్ కేంద్రంలో 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. అదే హెడ్తో పోలవరంలో ఒక్కో యూనిట్ నుంచి 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. దీనికోసం అతిపెద్ద వర్టికల్ కెప్లాన్ సెమీ స్పైరల్ టర్బైన్లను ఏర్పాటు చేస్తున్నారు. నీటి ప్రవాహానికి అనుగుణంగా యాంగిల్ మార్చుకునే సదుపాయం వీటికి ఉంటుంది. ప్రతి యూనిట్ నుంచి సెకనుకు 331 క్యూబిక్ మీటర్ల నీరు వెళుతూ ఉంటుంది. దీని ప్రకారం రోజుకి 11,690 క్యూసెక్ల నీరు విద్యుత్ ఉత్పత్తికి అవసరం. నీటి ప్రవాహ వేగంలో మార్పులు ఉన్నా సాంకేతికత సాయంతో అధిక విద్యుత్ ఉత్పత్తి జరిగేలా ప్రాజెక్టును డిజైన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నుంచి నీటిని తీసుకోవడానికి ప్రత్యేకంగా ఎలాంటి నిర్మాణమూ లేకుండా కొండను తొలచి సొరంగ మార్గాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్తును సరఫరా చేసేందుకు ఇండోర్ డబుల్ బస్ జీఐఎస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి రోజుకు సుమారు 23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. పీక్ డిమాండ్ సమయంలో అధిక ధరకు బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనే అవసరం ఉండదు. ఈ ప్రాజెక్టు నుంచి మొదటి ఏడాది 2285.33 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి వస్తుందని అంచనా. రాబోయే 40 ఏళ్లలో గోదావరి నదిపై ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏర్పాటై నీటి లభ్యత తగ్గుతుందని భావించిన ఆఖరి సంవత్సరంలో 426.96 ఎంయూల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. యూనిట్కు 4.57 రూపాయల చొప్పున లెవలైజ్డ్ టారిఫ్తో విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. పీక్ డిమాండ్ సమయంలో తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులోకి రావడం వల్ల ఏటా విద్యుత్ కొనుగోలు వ్యయంలో సుమారు 1100 కోట్లు ఆదా కానుంది. ప్రస్తుతం పీక్ డిమాండ్ సమయంలో బహిరంగ మార్కెట్లో యూనిట్ విద్యుత్ 10 రూపాయల చొప్పున డిస్కంలు కొంటున్నాయి. పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లపై ఆధారపడడం తగ్గుతుంది.